తల్లిని వృద్ధాశ్రమంలో చేర్పించడానికి తీసుకెళ్లాడు కొడుకు. మేనేజర్ లేకపోవటంతో ఇవాళ జాయిన్ చేసుకోమని చెప్పింది ఆశ్రమంలోని రిసెప్షనిస్ట్. కానీ దూర ప్రాంతం నుండి వచ్చామని చెప్పడం వలన రాత్రికి ఆశ్రమంలోనే ఉండడానికి ఏర్పాట్లు చేసింది రిసెప్షనిస్ట్. మరుసటి రోజు తల్లిని ఆశ్రమంలో జాయిన్ చేసి అమెరికా వెళ్లాలనుకున్నాడు కొడుకు. కానీ ఆ రాత్రి అతను చూసిన సంఘటన అతని ఆలోచనను మార్చేసింది. ఇంతకీ అతను ఆశ్రమంలో చూసిన సంఘటన ఏంటి? తదుపరి కథలో తెలుసుకుందాము. అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ వృద్ధాశ్రమంలోని ఘటన. నగరంలోని ప్రసిద్ధి చెందిన వృద్ధాశ్రమం దివ్యధామ్. అమిత్ అనే 40 ఏళ్ల వ్యక్తి తన 75 ఏళ్ల తల్లిని ఆశ్రమంలో వదలడానికి తీసుకొచ్చాడు. రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి మరియు అమిత్కు మధ్య వాదన జరుగుతుంది. మేడం, నా మాట వినండి. నేను మళ్ళీ అమ్మని ఇక్కడికి తీసుకుని రాలేను. నా వద్ద సమయం లేదు. కాబట్టి ఇవాళే అమ్మని ఇక్కడ జాయిన్ చేసుకోండి. మీరు చెప్పినట్లు నేను వెంటనే 1,00,000 రూపాయల చెక్ ఇస్తాను. మా అమ్మని ఈరోజే ఇక్కడ జాయిన్ చేసుకోండి అన్నాడు ఆదిత్య. సార్, నేను మీకు చెప్పాను కదా, ఎట్టి పరిస్థితుల్లో మీ అమ్మకు ఇవాళ అడ్మిషన్ ఇవ్వలేము. ఈ వృద్ధాశ్రమం మేనేజర్ ప్రస్తుతం ఊరెళ్లారు. రేపు సాయంత్రం తిరిగి వస్తారు. కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళి రేపు మీ అమ్మను తీసుకురండి అని రిసెప్షన్లో కూర్చున్న అమ్మాయి చెప్పింది. అమిత్కు చాలా కోపం వచ్చింది. కోపాన్ని సంధాయించుకున్నాడు. మేడం, నేను మీ మాట అర్థం చేసుకుంటున్నాను. కానీ నా పరిస్థితి కూడా మీరు అర్థం చేసుకోండి. మేము చాలా దూరం నుండి వచ్చాము. 3 రోజుల తర్వాత నేను అమెరికా వెళ్ళాలి. ఇంకా నేను అమెరికా వెళ్ళడానికి కావలసిన సామాన్లు సిద్ధం చేసుకోవాలి. దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి అని అన్నాడు అమిత్. ఇంతలో అమిత్కు ఫోన్ వచ్చింది. అది అతని బాస్ నుండి వచ్చిన ఫోన్. హలో సార్, నేను అమిత్ మాట్లాడుతున్నాను అని అమిత్ చెప్పాడు. మరొక వైపు నుంచి, మిస్టర్ అమిత్, మీరు ఇవాళ మధ్యాహ్నం వరకు అన్ని డాక్యుమెంట్స్ నాకు ఈమెయిల్ చేస్తారని చెప్పారు కదా, కానీ నాకు ఇంకా డాక్యుమెంట్స్ ఈమెయిల్ చేయలేదు అన్నారు. సార్, పనిలో పడి మర్చిపోయాను. నేనిప్పుడే ఈమెయిల్ చేస్తాను అని అమిత్ చెప్పాడు. కానీ మిస్టర్ అమిత్, మీరు మీ పని విషయంలో ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని అడిగాడు బాస్. అలా కాదు సార్, నిజానికి నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను. అందుకే ఈమెయిల్ విషయం మర్చిపోయాను. ఇప్పుడే నేను మీకు అని అమిత్ తనను తాను వివరించుకోవడానికి ప్రయత్నించగా తన బాస్ ఫోన్ కట్ చేశాడు. బాస్ మాటలు, అలాగే తల్లిని ఆశ్రమంలో జాయిన్ చేసుకోకపోవడం, వీటన్నిటినీ ఆలోచిస్తూ అమిత్ తన తల పట్టుకుని కుర్చీలో కూర్చున్నాడు. తన కొడుకు ఏదో ఇబ్బందిలో ఉండడాన్ని గమనించిన రుక్మిణి కూడా ఆందోళన చెందింది. మేడం, నేను ఎంత ఇబ్బందుల్లో ఉన్నానో మీరు చూస్తున్నారు కదా. ఒకవైపు భార్యా పిల్లలు, ఇంటి బాధ్యతలు, మరొక వైపు విదేశీ ఉద్యోగం, నా భవిష్యత్తు ప్రశ్న. మేడం, దయచేసి ఏదైనా చెయ్యండి. కావాలంటే వృద్ధాశ్రమం మేనేజర్కి ఫోన్ చేసివ్వండి, నేను మాట్లాడతాను అని అమిత్ మళ్ళీ రిసెప్షనిస్టుతో అన్నాడు. మేడం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇప్పుడు ఆవిడతో మాట్లాడడానికి సాధ్యం కాదు అని చెబుతూ, రాజు ఇక్కడికి రా అని అక్కడ పనిచేస్తున్న అబ్బాయిని పిలిచింది. వెంటనే 25 సంవత్సరాల రాజు వచ్చాడు. ఏంటి మేడం అని అడిగాడు. రాజు, వీళ్ళిద్దరికీ టీ తీసుకురా. అలాగే ఇద్దరు రాత్రికి ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చెయ్యి. చాలా దూరం నుండి వచ్చారు. ఇప్పుడు తిరిగి వెళ్ళలేరు. అలాగే రేపు మేడం వచ్చాక తల్లిని ఇక్కడ జాయిన్ చేసి వెళ్తారు అని ఆమె చెప్పింది. సరే మేడం, ఏర్పాట్లు ఇప్పుడే చూస్తాను అని రాజు చెప్పి లోపలికి వెళ్ళాడు. ఇది విని అమిత్ ఆశ్చర్యపోయాడు. మిస్టర్ అమిత్, మీరు తిరిగి రాలేకపోతే ఇద్దరూ ఇక్కడే రాత్రికి ఉండిపోండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. కాని మేడం, నాకు చాలా ఇబ్బందవుతుంది అన్నాడు అమిత్. సార్, నేను చెప్పింది వినండి. మీరు రూమ్ నెంబర్ 1కి వెళ్ళండి. ఏదైనా కావాలంటే చెప్పండి అని రిసెప్షనిస్ట్ చెప్పింది. తప్పని పరిస్థితుల్లో అమిత్ తన తల్లిని తీసుకుని రిసెప్షనిస్ట్ చెప్పిన గదిలోకి వెళ్ళాడు.
అప్పటికే రాజు నేలపై పరుపు పరిచి వారికి రాత్రికి ఉండేలా ఏర్పాటు చేశాడు. సార్, మీరు కాస్త ఫ్రెష్ అవ్వండి, నేను వెళ్లి టీ తీసుకొస్తాను, బాత్రూమ్ ఇక్కడే ఉంది అని చెప్పి రాజు గది నుండి బయటికి వెళ్ళాడు. అమిత్ తన ల్యాప్టాప్ తీసుకుని కూర్చుని త్వరగా ఆఫీస్ పని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు రుక్మిణి తన బ్యాగ్ తెరిచి ఫైల్ పేపర్లో చుట్టిన చపాతీలను తీస్తూ, అమిత్, నేను ఉదయాన్నే నిద్రలేచి నీకోసం నా కోసం బంగాళాదుంప చపాతీ వండి తీసుకొచ్చాను. నీకు ఇష్టం కదా, అలాగే పచ్చడి కూడా తీసుకొచ్చాను అని అన్నది రుక్మిణి. అమిత్ తన తల్లి మాటలకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. తన పనిలో బిజీగా ఉన్నాడు అమిత్. అప్పుడు రుక్మిణి అతనితో, పర్వాలేదులే అమిత్, నువ్వు బిజీగా ఉన్నావు, నేనే నీకు చపాతీ తినిపిస్తాను. జీవితంలో మళ్ళీ ఈ అవకాశం వస్తుందో లేదో తెలియదు అని చెమర్చిన కళ్ళతో చెప్పింది రుక్మిణి. చపాతీ ముక్క తీసి అతనికి తినిపించడానికి ప్రయత్నించగా, నీకసలు బుద్ధుందా? ఒకవైపు నేను పని చేస్తున్నా నీకు కనపడడం లేదా? నువ్వు వండినవన్నీ నువ్వే తిను, నాకు ఇప్పుడు ఆకలి లేదు అని అన్నాడు. కొడుకు మాటలు విని రుక్మిణి చాలా బాధపడింది. ఆ చపాతీలను మళ్లీ బ్యాగ్లో పెట్టేసింది. కొడుకు మాటలకు మౌనంగా కూర్చున్న రుక్మిణి తన గతం గుర్తు చేసుకుంది. 22 వయసులో వివాహం చేసుకుని అత్తగారింటికి వచ్చినప్పటి నుండి రుక్మిణి అన్ని బాధ్యతలను మొయ్యవలసి వచ్చింది. అత్తగారిల్లు ఉమ్మడి కుటుంబం. ఇంట్లో చాలా మంది సభ్యులున్నారు. ఆడపడుచు భర్తతో సహా ఇక్కడే ఉండేది. రుక్మిణి భర్తకు తల్లంటే అమితమైన ప్రేమ. అంతేకాకుండా ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు ఇంట్లోనే ఉంటారు. పెద్ద కోడలు డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. పెద్ద కొడుకు కూడా బాగా సంపాదించేవాడు. అందుకే వాళ్ళిద్దరూ అత్తగారిని మామగారిని అస్సలు పట్టించుకునేవారు కాదు. అందుకే తన పెత్తనమంతా రుక్మిణిపైనే చూపెట్టేది అత్తగారు. రుక్మిణి భర్త చిన్న ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కొద్దో గొప్పో సంపాదించేవాడు. ఇంటి ఖర్చు మొత్తం మామగారు మరియు బావగారి సంపాదనతో నడిచేది. వీటన్నిటి కారణంగా ఆ ఇంట్లో రుక్మిణిని ఒక నౌకరులాగే చూసేవారు. ఇక్కడితో రుక్మిణి కష్టాలు ఆగలేదు. వివాహమై చాలా సంవత్సరాలు గడిచాయి, కాని రుక్మిణికి సంతానం లేకపోవటంతో ఆమె ఎంతో బాధపడేది. అత్తవారింటి వారు కూడా ఆమెనే నిందించేవారు. చివరికి వివాహమయ్యి 12 సంవత్సరాల తరువాత దేవుడు ఆమె కోరికను తీర్చాడు. రుక్మిణికి కొడుకు పుట్టాడు. కాని కొడుకు పుట్టిన నెలకు ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో మరణించాడు. భర్త మరణంతో రుక్మిణి పూర్తిగా కుంగిపోయింది. ఆ తర్వాత ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు వేరే కాపురం పెట్టారు. ఆమె అత్తామామలు కొంతకాలానికి స్వర్గవాసులయ్యారు. ఆడపడుచు ఆమె భర్త వేరుగా ఇల్లు కట్టుకున్నారు. ఇక ఇప్పుడు రుక్మిణి తన కొడుకుతో ఒంటరిగా మిగిలిపోయింది. అయితే ఆమె ధైర్యం కోల్పోలేదు. కొడుకును పోషించడానికి ఇరుగు పొరుగు ఇళ్లల్లో పనిచేయడం ప్రారంభించింది. ఎంత పని చేసినా తన కుమారుడిని ఎప్పుడూ ఒంటరిగా వదిలేది కాదు. ఇన్ని కష్టాలు అనుభవించి రుక్మిణి తన కొడుకుని చదివించి అతన్ని చాలా సమర్థుడిగా తయారు చేసింది. ఇప్పుడు అతనికి ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఆ తర్వాత అతనికి ఉషా అనే అమ్మాయితో పరిచయమయ్యింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు మరియు త్వరలోనే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉషా ఆధునిక ఆలోచనలు గల అమ్మాయి. కోడలిగా వచ్చినా ఇంటి పనులు చేయడం ఆమెకు నచ్చదు. అందుకే ఇంటి పనులన్నీ రుక్మిణి చేసేది. ఉషా రోజంతా తిరుగుతూ స్నేహితులతో షాపింగ్ చేస్తూ లేదా అస్తమాను తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లేది. ఒక్కోసారి స్నేహితులంతా ఇంటికి వచ్చేవారు. ఇంట్లో తాగడం తినడం ఇలా ఇల్లంతా గోల చేసేవారు. ఇవన్నీ రుక్మిణికి నచ్చవు. కాని ఎవరితో చెప్పాలి? కోడలితో చెప్పినా ప్రయోజనం ఉండేది కాదు. ఎదురు సమాధానం చెప్పేది. కొడుకు భార్యను చాలా ప్రేమిస్తాడు. అందుకే తల్లి చెప్పినా పట్టించుకునేవాడు కాదు. అయినప్పటికీ జీవితం ఎలాగోలా సాగిపోతూ ఉండేది. రోజులు గడుస్తున్నాయి. అమిత్ మరియు ఉషా వివాహమయ్యి 12 సంవత్సరాలు గడిచాయి. రుక్మిణికి 2 మనవళ్లున్నారు. ఒకరికి 10 సంవత్సరాలు, మరొకరికి 8 సంవత్సరాలు.
ఉషా తల్లిదండ్రులు ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయ్యారు. అందుకే ఇప్పుడు ఉషా కూడా అమెరికాలో స్థిరపడాలని అనుకుంటుంది. అక్కడి హైఫై జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటుంది. అదే సమయంలో అమిత్ కంపెనీ అతనికి ప్రమోషన్ మీద అమెరికాలో ఉద్యోగం ఆఫర్ చేసింది. రెట్టింపు జీతం కూడా ఆఫర్ చేయటంతో అమిత్ ఆ ఆఫర్ను అంగీకరించాడు. ఈ విషయం తెలిసి అతని భార్య ఉషా మరియు 2 పిల్లలు ఆనందంతో ఉత్సాహంగా ఉన్నారు. నిజానికి అమిత్ తన తల్లి రుక్మిణిని కూడా తోడుగా తీసుకెళ్లాలనుకున్నాడు. కానీ చివరి సమయంలో తల్లి వీసా రిజెక్ట్ అయ్యింది. దీంతో అమిత్ చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాడు. అటువైపు అతని భార్య ఉష అమెరికా వెళ్లాలని పట్టుబట్టింది. ఆమె అమిత్కి ఒక సలహా ఇచ్చింది. మీరు మీ అమ్మను వృద్ధాశ్రమంలో చేర్పించండి. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వీసాకు అప్లై చేసి అప్పుడు ఆవిడను తీసుకొద్దాం. కానీ అప్పటికైనా వీసా రాకపోతే ఎలా అని అమిత్ అడిగాడు. అయితే ఏంటి, నిజానికి ఆవిడకి వృద్ధాశ్రమమే మంచిది. అయినా ఆవిడ మనతో వచ్చి ఏం చేస్తారు? మీరు మీ అమ్మ గురించి ఆలోచిస్తూ బాధపడకుండా మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఇది ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన సమయం. భావోద్వేగానికి లోనై ఇంత మంచి అవకాశాన్ని వదలకండి అని చెప్పింది ఉష. ఆ సమయంలో అమిత్కి కూడా భార్య మాటలు సబబుగానే అనిపించాయి. అందుకే తన తల్లిని వృద్ధాశ్రమంలో చేర్చడానికి సిద్ధపడ్డాడు. అమ్మా, టీ తీసుకోండి అని రాజు పిలిచాడు. రుక్మిణి వర్తమానంలోకి వచ్చింది. రాజు ఇద్దరికీ టీ ఇచ్చి వెళ్ళిపోయాడు. అమిత్, టీ తాగు, చల్లారుతుంది అనింది రుక్మిణి. నేనింత పనిలో ఉన్నాను, నీకు తినడం తాగడం మీదే ధ్యాసుందా అన్నాడు. నా పని ఇంకా పూర్తి కాలేదు. ఈరోజు పని పూర్తి చేసి బాస్కి పంపాలి, లేదా బాస్ నన్ను తిడతారు. ఇక్కడ ఇంటర్నెట్ కూడా సరిగ్గా పనిచేయటం లేదు. అసలు ఈ వృద్ధాశ్రమం వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. వాళ్ళకి వృద్ధుల గురించి అస్సలు పట్టదు. వృద్ధాశ్రమం మేనేజర్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇక ఇక్కడ కూర్చున్న మేడం మన మాటలు వినడానికి కూడా సిద్ధంగా లేదు అని అమిత్ కోపంతో ఈ విషయాలు చెప్తుండగా రిసెప్షనిస్ట్ గది తలుపు వద్ద నిలబడి అతని మాటలన్నీ వినింది. ఆవిడని చూసిన అమిత్ తన మాటలను మార్చుకుంటూ, మీరా మేడం, అది నేను అంటూ తడబడ్డాడు. నేను అర్థం చేసుకోగలను. ఇలాంటి వాతావరణంలో ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. మీతో మాట్లాడాలి, నాతో రండి అని చెప్పి గది నుండి బయటికి వెళ్ళిపోయింది. ఆమె ఎక్కువ డబ్బు అడుగుతుందేమో అనుకున్నాడు అమిత్. అందుకే గది నుండి వెళ్తూనే, చూడండి మేడం, కావాలంటే నేను 1 లక్షకు బదులు 2 లక్షల చెక్ ఇస్తాను అన్నాడు. మిస్టర్ అమిత్, డబ్బు గురించి నేను మిమ్మల్ని పిలవలేదు. మీ చిన్నప్పుడు మీ అమ్మ ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో ఒక్కసారైనా ఆలోచించారా? కానీ మీరు ఆమె కోసం 1 రాత్రి కూడా ఇక్కడ ఉండలేకపోతున్నారా అని అడిగింది. రిసెప్షనిస్టు మాటలకు అమిత్ సిగ్గుతో తల వంచుకున్నాడు. చూడండి అమిత్, నేను మీ సమస్యను పరిష్కరిస్తాను. మీ అమ్మను ఇప్పుడే ఇక్కడ చేర్చుకుంటాను. కానీ మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి అని చెప్పింది. ఏంటి ఆ సహాయం అన్నట్టు ఆమెను ప్రశ్నార్థకంగా చూశాడు అమిత్. ఆశ్రమంలో సాయిరాం అనే వృద్ధుడు ఉన్నాడు. మీరు అతని మనవడిగా నటించాలి అని చెప్పింది. అమిత్ ఆశ్చర్యపోయాడు. నేనెందుకు అని అడిగాడు. 10 సంవత్సరాల క్రితం అతని కొడుకు అతన్ని ఇక్కడ వదిలి భార్య కొడుకుతో ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు. అప్పటి నుండి సాయిరాం గారు తన మనవడిని చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం అస్సలు బాగోలేదు. ఇంకా ఎక్కువ సమయం అతని వద్ద లేదు. మా కోసం ఈ ఒక్క పని చెయ్యండి. మీరు ఒక్కసారి అతన్ని కలిస్తే మనవడిని చూడాలని ఎదురు చూస్తున్న అతనికి ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించండి. ఇది కేవలం నటన మాత్రమే. మీరు ఈ సహాయం చేస్తే మీ అమ్మను ఇప్పుడే ఇక్కడ చేర్చుకుంటాను అని చెప్పింది రిసెప్షనిస్ట్. అమిత్ కాసేపు ఆలోచించి, కానీ నాకతని గురించి ఏమీ తెలియదు, నేను అతనిని ఏమని పిలవాలి అని అడిగాడు. మిస్టర్ అమిత్, మీరు అతనితో ఏమీ చెప్పనక్కర్లేదు. వారి మనవడి పేరు పవన్ అని మాత్రమే గుర్తించుకోండి. నాతో పాటు రండి అని చెప్పి
రిసెప్షనిస్ట్ అతన్ని సాయిరాం గారి గదిలోకి తీసుకెళ్ళింది. సాయిరాం గారి గదిలో ఆ ఆశ్రమంలో ఉండే మరొక స్నేహితుడు సాయిరాం పక్కన కూర్చున్నాడు. మందులు సరిగ్గా వేసుకుంటే త్వరగా కోలుకుంటావని డాక్టర్ చెప్పాడుగా సాయి అని అన్నాడు స్నేహితుడు. ఎన్నిసార్లు భగవంతుడిని ప్రార్థిస్తాను నన్ను తీసుకెళ్లమని, కాని ఈ మరణం పిలిచినా రావట్లేదు అని బాధగా చెప్పారు సాయిరాం గారు. సాయిరాం హృదయంలో బాధ ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. కాసేపట్లో వస్తాను అంటూ ఆయన స్నేహితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. తలుపు వద్ద నిలబడిన అమిత్ బయటి నుండి సాయిరాం గారి మాటలన్నీ వింటున్నాడు. అప్పుడే రిసెప్షనిస్ట్ అమిత్ని లోపలికి తీసుకెళ్ళింది. అక్కడ పరుపు మీద సాయిరాం పడుకొని ఉన్నాడు. ఆయన కళ్ళు ఎవరినో వెతుకుతున్నట్టు చాలా బాధగా ఉన్నాయి. నీరసించిన శరీరంతో ఉన్నాడు. అతని దగ్గరగా వెళ్లి, తాతగారు చూడండి, మిమ్మల్ని కలవడానికి ఎవరొచ్చారో అనింది రిసెప్షనిస్ట్. ఎవరమ్మా అని అడిగారు సాయిరాం గారు. మీ మనవడు పవన్ వచ్చాడు అని అన్నది రిసెప్షనిస్ట్. నా పవన్ వచ్చాడా అంటూ మనవడిని చూసిన ఆనందంతో సాయిరాం గారి కళ్ళల్లో ఒక మెరుపు కనిపించింది. అవును తాతగారు, మీ మనవడు ఆస్ట్రేలియా నుండి కేవలం మిమ్మల్ని కలవడానికే వచ్చాడు అనింది రిసెప్షనిస్ట్. ఇంతకాలం నేను గుర్తు రాలేదా నీకు అని సాయిరాం గారు ఆనందంతో అమిత్ని అడిగారు. మనవడిని చూసిన ఆనందంలో సాయిరాం గారు రిసెప్షనిస్టు సహాయంతో లేచి కూర్చున్నారు. తాతగారు, రేపు మీ మనవడు ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నాడు కాబట్టి ఈరోజు అతనితో ఎక్కువ సమయం గడపండి అని చెప్పి ఆమె గది నుండి బయటికి వెళ్లగానే అమిత్ సాయిరాం గారి పక్కనే ఉన్న కుర్చీపై కూర్చున్నాడు. అప్పుడు సాయిరాం గారు, ఇక్కడ నా పక్కన కూర్చో పవన్ అన్నారు. అమిత్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, కానీ రిసెప్షనిస్టు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి వెళ్లి సాయిరాం పక్కన పరుపుపై కూర్చున్నాడు. పవన్ బాబు, ఎప్పటికైనా నువ్వు తప్పకుండా వస్తావు అని నాకు తెలుసు. అందుకే దేవుడు నన్ను తీసుకెళ్లలేదు. నిన్ను చూడాలనే నేను ఇంతకాలం బ్రతికి ఉన్నాను. కాని బాబు, నువ్వు రేపు వెళ్ళిపోతున్నావా? నీకోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాను, కాని కలిసేందుకు కొన్ని క్షణాలు మాత్రమే దొరికాయి అని ఆయన అన్నారు. ఒక విషయం చెప్పు, మీ నాన్న ఎలా ఉన్నాడు? వాడికి ఎప్పుడూ నేను గుర్తుకు రాను. వాడిని చూసి ఎంతో కాలమయ్యింది అని అన్నారు సాయిరాం గారు. ఆ మాటలు విని అమిత్ ఏమీ మాట్లాడలేకపోయాడు. మీ అమ్మ బాగుందా అని అడిగారు. అందరూ బాగున్నారు తాతయ్య. బాబు, ఇక్కడ వృద్ధాశ్రమంలో చాలా మంది వాళ్ళ పిల్లలను తీసుకొచ్చి తరచూ స్వీట్లు పంచుతారు. నిన్న కూడా ఒకరి మనవడి పుట్టినరోజు ఇక్కడే జరిపారు. ప్రతిసారి నిన్ను గుర్తు చేసుకునేవాడిని. పవన్, నీ చిన్నప్పుడు ప్రతిరోజు మనం సాయంత్రం పార్కుకి వెళ్లేవాళ్లం. అమ్మతో చెప్పకుండా హల్వాయి దగ్గర జిలేబీలు తినిపించేవాడిని. ఆ సమయంలో నువ్వు నా చెయ్యి వదలకుండా ఉండేవాడివి. ఆ తర్వాత నువ్వు నా చేతిని ఎలా విడిచిపెట్టావంటే మళ్ళీ ఎప్పుడూ పట్టుకోలేనంత దూరం వెళ్ళిపోయావు అంటూ సాయిరాం గారి కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఇప్పటికీ మీ నాన్న జ్ఞాపకాలు నా మనసులో నుండి చెరగలేదు. కాని 10 సంవత్సరాల క్రితం నన్ను విడిచి వెళ్ళిపోయాడు. తిరిగి చూడనే లేదు మీ నాన్న. కాని నువ్వు నా మాట వింటావా అన్నారు సాయిరాం గారు. చెప్పండి తాతయ్య, మీ నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు, కాని నువ్వు ఎప్పుడూ నీ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఒంటరిగా వదిలేయొద్దు. వృద్ధాప్యంలో ఒక వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జీవితం ఒక నరకంలా ఉంటుంది. ఇది నా ఒక్కడి కథ కాదు. ఇక్కడ వృద్ధాశ్రమంలో ఎంతో మంది వృద్ధులు ఉన్నారు. వారికి కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ ఉన్నారు. కాని నా అనేవారు లేకపోవటం బాధగా ఉంటుంది. ఇక్కడ నివసించే వృద్ధుల హృదయాలలో కుటుంబ స్మృతులు రాత్రింబవళ్ళు ముళ్ళుల్లా గుచ్చుకుంటుంటాయి అని సాయిరాం గారు అంటుండగానే అమిత్ ఫోన్ మోగింది. అతని భార్య ఉషా ఫోన్ చేసింది. సరే తాతయ్య, నేను వెళ్తాను. ఇప్పుడు మీరు నిద్రపోండి. ఉదయం ఎయిర్పోర్ట్ వెళ్లే ముందు మీతో కలుస్తాను అని చెప్పాడు అమిత్. సరే బాబు, నువ్వు కూడా అలసిపోయి ఉంటావు, వెళ్ళి నిద్రపో అని అన్నారు సాయిరాం గారు. అమిత్ తలుపు వైపు నడిచాడు. కాని తలుపు అంచు దాటిన వెంటనే ఒక అరుపు అతని చెవిలో వినిపించింది.
ఏదో అనర్థం జరిగిందని అనుమానిస్తూ వెనక్కి తిరిగి చూసేసరికి సాయిరాం గారు పరుపుపై పడి ఉండడం చూశాడు. అమిత్ వెంటనే అతని వద్దకు వెళ్లి లేపడానికి ప్రయత్నించాడు, కాని సాయిరాం గారు అప్పటికే ఈ లోకాన్ని విడిచారు. ఆ వృద్ధ వ్యక్తితో ఎలాంటి సంబంధం లేకున్నా అమిత్ కళ్ళ నుండి కన్నీరు కారుతుంది. వెంటనే రిసెప్షనిస్టును పిలిచి సాయిరాం గారి గురించి చెప్పాడు. చాలాసేపు అమిత్ బాధగా బయటే కూర్చున్నాడు. అప్పుడు మళ్లీ అతని ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేశాడు అమిత్. అత్తయ్యను వృద్ధాశ్రమంలో వదలడానికి వెళ్లారు. చాలా ఆలస్యమయ్యింది. ఎక్కడున్నారు? ఇంకా ఎందుకు రాలేదు అని అడిగింది ఉషా. ఆశ్రమంలోని మేనేజర్ రేపు సాయంత్రానికి వస్తారు. అందుకే ఇవాళ అడ్మిషన్ కాలేదు. అందుకే అని అమిత్ అంటుండగానే, సరే మీరక్కడ ఉండి ఏం చేస్తారు? అత్తయ్యను ఆశ్రమంలో వదిలేసి రావాల్సింది కదా. 3 రోజుల తర్వాత మన ఫ్లైట్ ఉంది. మీరు అక్కడ మీ అమ్మ దగ్గర కూర్చుంటే ఎలా అని కోపంగా అంది ఉషా. ఇలా మాట్లాడుతున్నావేంటి ఉషా? తను నా అమ్మ. నేను అమ్మను ఇక్కడ జాయిన్ చెయ్యకుండా ఎలా వచ్చేస్తాను? నేను రేపు పని తొందరగా ముగించుకుని వస్తాను అని ఫోన్ కట్ చేశాడు అమిత్. తర్వాత తన తల్లి గదిలోకి వెళ్ళాడు. అమిత్ బాధగా ఉండడాన్ని గమనించి, ఏమైంది అమిత్? ఎందుకంత ఆలస్యంగా వచ్చావు అని రుక్మిణి అడిగింది. ఏమీ లేదు, బయట కాసేపు తిరిగి వచ్చాను అని అమిత్ చెప్పాడు. అది సరే కాని రిసెప్షనిస్టు మనల్ని హాల్లోకి పిలిచింది అని అన్నాడు అమిత్. ఎందుకు అని రుక్మిణి అడిగింది. ఇక్కడ అందరూ కలిసి రాత్రి భోజనాలు చేస్తారు అని అమిత్ చెప్పాడు. అవును, నువ్వు ఉదయం నుంచి ఏమీ తినలేదు కదా, వెళ్ళి తిందాం అని రుక్మిణి చెప్పింది. అమిత్ తన తల్లితో కలిసి హాల్లోకి వెళ్ళాడు. అక్కడ పెద్ద డైనింగ్ టేబుల్ మీద ఆహారం అమర్చబడి ఉంది. ఒక్కొక్కరుగా వృద్ధులు అక్కడ కూర్చున్నారు. కొందరు స్వతంత్రంగా తిరుగుతుంటే మరికొందరు నీరసంగా కూర్చున్నారు. ఆశ్రమంలో పనిచేసేవారు వారికి ఆహారం తినిపిస్తున్నారు. అమిత్ అన్నింటినీ గమనిస్తూ ఉన్నాడు. వారి కళ్ళల్లోని ఒంటరితనం, నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది. అమిత్ కొద్దిగా తిని తన గదికి వెళ్ళిపోయాడు. సదుపాయాలన్నీ బాగున్నాయి, కాని నా అనేవారు లేకపోవటం వాళ్ళని పీడిస్తోందని అర్థమయ్యింది అమిత్కు. కాస్త భోజనం తినేసి అమిత్ గదికి వచ్చాడు. కాసేపటికి రుక్మిణి కూడా వచ్చింది. ఏంటి అమిత్, సరిగ్గా భోజనం చెయ్యలేదు అని అడిగింది. అమ్మా, నాకు ఆకలి లేదు అని విచారంగా అన్నాడు. అమ్మా, నువ్వు చేసిన చపాతీ తినాలని ఉంది అని అన్నాడు అమిత్. రుక్మిణి తన బ్యాగ్ నుంచి చపాతీ తీసి అమిత్కు తినిపించింది. చాలా కాలం తరువాత తల్లి కొడుకులు చాలాసేపు మాట్లాడుకున్నారు. అమిత్కు పెళ్లి అయినప్పటి నుంచి అతను తన కుటుంబం, ఉద్యోగంలో బిజీగా ఉన్నాడు. తల్లితో గడపడానికి అతనికి సమయం దొరకలేదు. అమిత్ తన తల్లి ఒడిలో తలపెట్టి నిద్రపోయాడు. రుక్మిణి కూడా కాసేపటికి అలాగే నిద్రపోయింది. మరుసటి ఉదయం అమిత్ 8 గంటలకు నిద్రలేచాడు. టైం చూసి తల్లిని నిద్రలేపుతూ, అమ్మా, చాలా ఆలస్యమైంది, నేను బయలుదేరాలి అంటూ ఫ్రెష్ అయ్యాడు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి, సరే అమ్మా, నేను వెళ్తున్నాను అని చెప్పి అమిత్ వెళ్ళిపోయాడు. అయితే అతని మనసులో ఎన్నో ఆలోచనలు తొణికిసలాడుతున్నాయి. తాను తన తల్లిని వదిలించుకుని వచ్చినట్లు అనిపించింది. వృద్ధాశ్రమంలోని వృద్ధుల బాధాకరమైన ముఖాలు అతని కళ్ళ ముందు కదులుతున్నాయి. రాత్రి ఇంటికి వచ్చిన అమిత్ మౌనంగా ఉన్నాడు. అత్తయ్యను వృద్ధాశ్రమంలో వదిలేసి వచ్చారా అని అడిగింది ఉషా. అమిత్ తల ఊపాడు. మంచిదే కదా, ఇక మనం వారి భారం మోయనక్కర్లేదు అని ఉషా చెప్పింది. భార్య మాటలకు అమిత్ ఆశ్చర్యపోయాడు. నాకు ఆకలి లేదు అని చెప్పి తన గదికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆఫీస్ వెళ్లాడు, కాని అమిత్ మనసు బాగోలేదు. ఆఫీసు నుండి ఇంటికి వచ్చి అమెరికాకు తీసుకెళ్లాల్సిన ప్యాకింగ్ చేశారు. మరుసటి సాయంత్రం అమెరికా ప్రయాణం, కాని ఆ రాత్రి అమిత్కు నిద్ర దూరమయ్యింది. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు, కాని అమిత్ మరుసటి ఉదయం ఎవరికీ చెప్పకుండా తన కారులో వృద్ధాశ్రమం బయలుదేరాడు. సరిగ్గా 2 గంటల ప్రయాణం తర్వాత అమిత్ ఆశ్రమానికి చేరుకున్నాడు. లోపలికి వెళ్తున్నప్పుడు రిసెప్షనిస్ట్ అతన్ని చూసింది. మేడం, అమ్మను కలవాలి అన్నాడు అమిత్. మీ అమ్మ రుక్మిణిని ఇప్పుడు కలుసుకోలేరు అని చెప్పింది ఆవిడ. అమిత్ ఆశ్చర్యపోయాడు. కొందరు వృద్ధులు
వాళ్ళ సంతానం ఆయురారోగ్యాల కోసం పూజ చేస్తున్నారు. మీ అమ్మ కూడా పూజలో ఉంది అనింది రిసెప్షనిస్ట్. కారణం తెలుసుకున్న తరువాత అమిత్ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. అప్పుడే ఎదురుగా రుక్మిణి అందరితో పాటు వస్తూ ఉంది. తల్లిని చూసి పరిగెత్తుతూ వెళ్లి తల్లి పాదాలపై పడ్డాడు అమిత్. నన్ను క్షమించమ్మా, నాపై నాకే సిగ్గుగా ఉంది. నువ్వు ఎంత కష్టపడి పెంచావు, అలాంటి నిన్ను ఆశ్రమంలో వదలాలని ఎలా ఆలోచించగలిగాను అంటూ పదమ్మా, నాతో ఇంటికి పద అన్నాడు. రుక్మిణి కూడా కొడుకులో వచ్చిన మార్పుకి సంతోషించింది. కానీ అలా తీసుకెళ్లలేరు మీరు, ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేయండి, మేనేజర్ గదిలో ఉన్నారు అని రిసెప్షనిస్ట్ చెప్పింది. ఆ మహిళ అమిత్ని మేనేజర్ ఆఫీసులోకి తీసుకెళ్ళింది. ఒక కాగితం ఇచ్చి సంతకం చెయ్యమని చెప్పి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఆ దృశ్యం చూసి అమిత్ ఆశ్చర్యపోయి, ఇక్కడి మేనేజర్ ఇంకా రాలేదా అని అడిగాడు. మిస్టర్ అమిత్, ఈ వృద్ధాశ్రమం మేనేజర్ నేనే అని ఆమె నవ్వుతూ చెప్పింది. కానీ మేనేజర్ సెలవులో వెళ్ళిందని మీరు చెప్పారు కదా అని అమిత్ అడిగాడు. అది అబద్ధం. మీరు ఇక్కడ ఒక రాత్రి గడిపి వృద్ధాప్యంలో కుటుంబం నుంచి దూరమైన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసుకోవాలని నేను అబద్ధం చెప్పాను. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి నేను ఒక అవకాశం ఇస్తాను. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేవారే అదృష్టవంతులు. మిస్టర్ అమిత్, సంబంధాలకు చాలా విలువ ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలు పుట్టకముందే వారి భవిష్యత్తు కోసం పొదుపు చేస్తారు. కానీ వృద్ధాప్యంలో వారికి డబ్బు కంటే పిల్లల ప్రేమే ఎక్కువ కావాలి. అది వారికి లభిస్తే వృద్ధాప్యం కూడా సంతోషంగా గడుస్తుంది అని ఆమె చెప్పింది. ఆ మాటలు విని అమిత్ కళ్ళ నుండి వస్తున్న నీటిని తుడుచుకుంటూ, మీకు చాలా ధన్యవాదాలు మేడం, మీరు చాలా పెద్ద ఉపకారం చేశారు అని అన్నాడు అమిత్. తన తల్లితో కలిసి అమిత్ వృద్ధాశ్రమం గేటు దగ్గరకు వెళ్తుండగా అక్కడి వృద్ధులు అందరూ వారిని చూస్తూ నిలబడ్డారు. వారు కూడా అమిత్ లాంటి వారు తమ జీవితంలో కూడా వస్తారని ఆశపడ్డారు. అమిత్ తన తల్లి రుక్మిణిని కారులో కూర్చోబెట్టి భార్యకు ఫోన్ చేశాడు. ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లారు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా రిసీవ్ చేయలేదు అని భార్య అడిగింది. నేను అమ్మను వృద్ధాశ్రమం నుంచి తీసుకొస్తున్నాను అని అమిత్ చెప్పాడు. ఏంటి, అత్తయ్యను తీసుకొస్తున్నారా? మనం విదేశాలకు వెళ్ళాలి కదా అనింది ఉషా. నేను అమ్మను ఒంటరిగా వదిలి విదేశాలకు వెళ్ళలేను. నీకు వెళ్ళాలనుంటే వెళ్ళు, నేను అమ్మతోనే ఉంటాను అని అమిత్ తన నిర్ణయం చెప్పాడు. ప్రస్తుత సమాజంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ కథను రాయడం జరిగింది. కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు. మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.